హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? నిన్ననే గదా వీడియో చేశాను. సో, మళ్ళీ ఇంకొక వ్లాగ్ అయితే చేద్దామనిపించింది. ఏంటి స్టార్టింగ్‌లోనే ఇన్ని అంట్లు చూపిస్తుంది. అసలు ఇన్ని అంట్లు ఎందుకొచ్చాయి? ఏంటి? అని మీ డౌట్ గదా! అసలు అన్ని అంట్లు ఎందుకు పడ్డాయి? ఏంటి? అనేది నేను మీకు తర్వాత వివరంగా చెప్తాను. మా వారు టిఫిన్ చేసేసి ఆఫీస్‌కైతే వెళ్ళిపోయారు. ఇంక నేను కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నాను. ఇవాళ ఉప్మా చేశాననమాట. డైలీ నేను ఉప్మా చేసిన ప్రతిసారి నేను పల్లీ చట్నీ అయితే చేస్తాను. ఎక్కువ పల్లీ చట్నీ వాడతాననమాట ఇంట్లో టిఫిన్‌కి. ఇవాళైతే ఎందుకో పల్లి పప్పుల కారం చేయాలనిపించింది. ఇది మా అత్తమ్మ దగ్గర నేను టేస్ట్ చేశాననమాట. సో, ఆమె ఉప్మాలోకి ఇలానే చేస్తది. మా హస్బెండ్ వాళ్ళ అమ్మనమాట. సో, నాకెందుకు అనిపించింది. అందుకే నేను అప్పుడప్పుడు ఉప్మాలోకి ఇలా ట్రై చేస్తూ ఉంటాననమాట. ఈ కటనొచ్చేసి నేను డైలీ అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. కానీ మా వారు మళ్ళీ దాన్ని పక్కకు జరుపుతూనే ఉంటారనమాట. సో, నాకు రోజు ఇదొక పని. సో, నేను ఎలాగో మార్నింగే రెడీ అయిపోతాను కాబట్టి కొన్ని రీల్స్ చేసుకుందామని చెప్పేసి నేను రెడీ అవుతున్నాను. నా హెయిర్ అయితే చాలా ఊడిపోతుందండి. అసలు ఎంత ఊడుతుందో అంటే దువ్విన అలా పెడితే చాలండి. అసలు అలా వచ్చేస్తుందనమాట. టిప్స్ ఉంటే కామెంట్ చేయండి హెయిర్ కేర్‌కి ఊడిపోకుండా మీకు తెలిస్తే. ఇక నేను ఎన్నంట్లు కడిగానో చూడండి. యాక్చువల్‌గా ఇన్నంట్లు నాకు పడవు. ఎందుకంటే మొన్న వీడియో చేశాను కదా! అప్పుడేంటంటే చాలా రోజుల తర్వాత నేను వ్లాగ్ చేశాను గదా! ఆ ఎడిటింగు అదంతా ఒక్కదాన్ని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేశాను వీడియో కోసం అని చెప్పేసి. ఇంక కొంచెం నైట్ గూడా అన్నం తినలేదనమాట నేను. ఇంటి దగ్గర నుంచి గూడా ఒక ఫోన్ కాల్ వచ్చింది. దాని గురించి కొంచెం టెన్షన్‌గా ఉండేసి దాని గురించి ఆలోచిస్తూ ఇంకా తినలేదనమాట. సో, నాకు ఫుల్ హెడేక్ అనమాట. నైట్ 12 వరకైతే అసలు తగ్గలేదు. ఇంక టాబ్లెట్ వేసుకుంటే కానీ టాబ్లెట్ వేసుకొని స్ట్రాంగ్‌గా ఒక కాఫీ తాగితే గాని నాకప్పుడు తగ్గలేదనమాట. సో, ఇంక మార్నింగ్ కూడా కొంచెం లేట్‌గానే లేచాను. దానివల్ల అనమాట ఆ ఎఫెక్ట్ వల్ల కొంచెం లేట్‌గానే లేచాను. సో, అందుకని చెప్పేసి మార్నింగ్ లేవగానే టీలు, టిఫిన్‌లు అయిపోయిన తర్వాత ఇంకా ఆయన ఆఫీస్‌కి పంపించేసి నేను అంట్లన్నీ తోమేసి ఒక్కసారి స్నానం చేసి, టిఫిన్ చేసి ఇదిగో ఇప్పుడు ఇలా సర్దుకుంటున్నాననమాట. కొన్ని రీల్స్ చేశాను. కొన్ని రీల్స్ చేసిన తర్వాత ఇలా నేను అంట్లన్నీ సర్దేస్తున్నాను. దీని తర్వాత నేను వంట అనేది స్టార్ట్ చేస్తాననమాట. నాకు కిచెన్ చాలా నీట్‌గా ఉండాలండి. ఎలా పడితే అలా ఉంటే నాకు అంత అనిపించదనమాట. సో, నా కిచెను నా సామ్రాజ్యం గదా ఇది. సో, నాకు ఇష్టమొచ్చినట్లు నీట్‌గా, చక్కగా బాగా సర్దుకుంటాననమాట. ఉన్న దాంట్లోనే చక్కగా నీట్‌గా పెట్టేసుకుంటాననమాట నేను. వంట కూడా పర్వాలేదు బానే చేస్తాను. నేను వంట చేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మా చుట్టాలు కానీ బావుందంటారు. మంచి కాంప్లిమెంట్ ఇస్తారనమాట బావుందని చెప్పేసి. సో, నిన్న పెట్టిన వీడియో అయితే బావుందన్నారు. చాలా మంచి కామెంట్స్ ఇచ్చారనమాట. కుదిరితే ఇలాంటి వ్లాగ్స్ అయితే అప్‌లోడ్ చేయమని అడుగుతున్నారు. నాకు కుదిరితే తప్పకుండా నేను వీడియోస్ అప్‌లోడ్ చేస్తానండి. ఇలాంటి వ్లాగ్స్ మరీ ఎక్కువ లెంతీ వీడియోస్ కాకపోయినా ఒక 4 మినిట్స్, 5 మినిట్స్ అయినా నేను అప్‌లోడ్ చేస్తాననమాట. సో, మార్నింగే వాషింగ్ అంతా అయిపోయిందనమాట బట్టలు. ఇప్పుడేంటంటే చలికాలం గదా! అంత ఎండ ఎక్కువగా పడట్లేదనమాట. సో, దానివల్ల బట్టలు కూడా సరిగా ఆరట్లేదు. మాకు ఇక్కడ గుంటూరులో అయితే అసలు ఎండే లేదండి. అసలు 2, 3 డేస్ అయినా గూడా బట్టలు వేద్దామంటే అస్సలు ఎండ రావట్లేదు. సో, అందుకని జెప్పేసి నిన్న కొంచెం మంచిగా ఎండొస్తా ఉండుంటే నిన్నంతా వేసేసాననమాట. వాషింగ్ గూడా పూర్తిగా అయిపోయింది. బట్టలన్నీ మడత పెట్టి సర్దేసిన తర్వాత మా వారు లంచ్‌కొచ్చారు. లంచ్ చేసేసి మళ్ళీ ఆఫీస్‌కెళ్ళిపోయారనమాట. సో, నేను మరుసటి రోజు మార్నింగ్ కోసమని నేను టిఫిన్‌కైతే వేస్తున్నాననమాట. నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటాను టిఫిన్‌కి. ఇందులో నేను సామలు, మినపగుళ్ళు, బియ్యము, పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేశాననమాట. నాకు ఇలా వేసుకుంటే చాలా బావుంటాయనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. దోసలు వస్తాయనమాట. సో, ఏదో ఒకటి మనము రొటీన్‌గా కాకుండా కొంచెం ఇలా సామలు, రాగులు, కొర్రలు ఇట్లాంటివి మనం యాడ్ చేసుకుంటూ ఉంటుంటే మనకి హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. నేను ఏదో ఒకటి ఇంట్లో ఉన్న వాటిని బట్టి నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాననమాట. సో, ఈవినింగ్ అయింది గదా! ఈవినింగ్ 5, 5:30 అట్లా అయిందనమాట. ఆహ్, నాకైతే అలవాటు ఈవినింగ్ ఒక కప్పు, మార్నింగ్ ఒక కప్పు టీ గాని, కాఫీ గాని అలా పెట్టుకొని తాగటం నాకు అలవాటనమాట. ఈ వీడియో సాటర్‌డే తీసిన వీడియో అనమాట. ఎడిటింగ్ అది చేసుకొని సండే అయితే నేను అప్‌లోడ్ చేస్తున్నాను. సో, వీడియో ఎలా ఉంది కామెంట్ చేయండి. కుదిరితే ఇలాంటి వీడియోస్ ట్రై చేస్తూ ఉంటాను. థాంక్ యూ.